Sunlight Refined Sunflower Oil Snacks. Hi, hello, welcome to another beautiful episode of Sunlight Refined Sunflower Oil Snacks. సో ప్రతిరోజు ఒక డిఫరెంట్ స్నాక్ ఐటమ్ ని మీకు చూపిస్తూనే ఉన్నాను కదా. ఇవాళ కూడా ఒక వెరైటీ నాన్ వెజిటేరియన్ స్నాక్ తో నేను రెడీగా ఉన్నాను. ఆ స్నాకే క్రంచీ చికెన్ రోల్స్. మరి క్రంచీ చికెన్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ క్రంచీ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: లెట్ యూజ్ లీవ్స్, చికెన్ కీమా, సోయా సాస్, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, పార్స్లే, ఉప్పు, వాల్నట్స్, టూత్ పిక్స్, ఆయిల్. సో క్రంచీ చికెన్ రోల్స్ కి ముందుగా మనం మంట పెట్టుకుందాం, అంటే స్టవ్ వెలిగిద్దాం. సో స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకుని ముందుగా వాల్నట్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ లో వన్ ఆఫ్ ద రిచ్ డ్రై ఫ్రూట్స్ అన్నమాట ఇవి. సో వాల్నట్స్ ని మనం వేయించుకుందాం. ఇందులో మనం ఎలాంటి ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, బికాస్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వాటిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. సో ఫస్ట్ డైరెక్ట్ గా డ్రై పాన్ మీద మనం వాల్నట్స్ ని వేయించుకుంటున్నాం. ఇది వేగిన వెంటనే మళ్ళీ మనం బౌల్లోకి తీసేసుకుందాం. జస్ట్ లైక్ మనం పీనట్స్ అంటే పల్లీలని ఎలా వేయించుకుంటామో టైం పాస్ ఫుడ్ లాగా తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు వాల్నట్స్ కూడా తింటే చాలా మంచిది. ఇలా తెల్లగా ఉన్న ఈ వాల్నట్స్ ని కొంచెం నల్ల కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే మాడ కుట్టకూడదు, ఓన్లీ లైట్ బ్రౌన్ కలర్. ఎస్, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో ఈ వాల్నట్స్ లైట్ కలర్ లో ఉన్నాయి కదండి, ఇది కొంచెం బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాయి, మనం వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం. చక్కటి స్మెల్ వస్తుంది ఈ వాల్నట్స్ కి. నెక్స్ట్ మళ్ళీ పాన్ పెట్టేసుకొని లైట్ గా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేగిన వెంటనే మనం వెల్లుల్లి ముక్కల్ని వేసుకుంటున్నాం. సన్నగా తురిమి పెట్టుకున్న వెల్లుల్లి పీసెస్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి, ఆ పచ్చి వాసన పోయే వరకు. వెంటనే ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం యాడ్ చేసేసుకున్నాం. సో చక్కగా సాస్ చేసేసుకొని లైట్గా వేయించేసుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కీమా, చికెన్ కీమాని తీసుకున్నాం. సో ఎవరికైనా మటన్తో చేసుకోవాలి అనుకుంటే మటన్ కీమాని బాయిల్ చేసేసుకొని చక్కగా ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకున్న తర్వాత ఇలా కీమా లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత అదే పొరలు లాగా విడిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఈ చికెన్ కలర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. రెడ్ కలర్లో ఉన్న మీట్ వైట్గా అయిపోయింది. దట్ మీన్స్ అది కుక్ అవుతున్నట్లు. సో చికెన్ వేగిపోయిందండి ప్రాపర్గా. ఆ స్మెల్లో కూడా మనకి తెలిసిపోతుంది వెదర్ చికెన్ వేగిందో లేదో. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఈ స్పూన్తోని డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చికెన్ ఈజ్ ఆల్ డన్. ఇప్పుడు నెక్స్ట్ నేను సోయా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. అటు తర్వాత కొంచెం ఉప్పు, ఓకే, అటు తర్వాత కొంచెం మిరియాల పొడి యాడ్ చేసేసుకున్నాం. సో దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దాకా తెల్లగా ఉన్న చికెన్ మళ్ళీ బ్లాక్ కలర్ అయిపోయింది, బికాస్ సోయా సాస్ మనం యాడ్ చేసాం కాబట్టి. సో
దీన్ని ఇలా ఒక 2 minutes వేగనివ్వాలి. సో ఈ చికెన్ మిశ్రమం కంప్లీట్గా వేగిపోయింది కదండి. నెక్స్ట్ మనం ఇందులో పార్స్లే లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది లేకపోతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా చక్కగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ చికెన్లో మంచి గ్రీనీ లుక్ అక్కడక్కడ చూడ్డానికి ఎంతో అట్రాక్టివ్గా ఉంది. సో ఈ చికెన్ మిశ్రమం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమంలో దీన్ని కొంచెం చల్లార్చుకోవాలి. సో డైరెక్ట్గా ఎక్కువ హాట్గా కూడా ఉండకూడదు. సో ప్రాపర్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వాల్నట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకున్నాం. క్రంచీ చికెన్ రోల్స్ అన్నాం కదండి. సో వాల్నట్స్ని డైరెక్ట్గా మనం వేసుకుంటున్నాం కాబట్టి అవి అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే చాలా క్రంచీగా అనిపిస్తుంది. సో వాల్నట్స్ కూడా మిక్స్ చేసేసుకున్నాం ఈ చికెన్ మిశ్రమంలో. సో ఇట్స్ వెరీ వెరీ హెల్తీ. మరి వింధ్య రోల్స్ అన్నావు కదా, రోల్స్కి ఏం చేస్తున్నావు అని అంటే సహజంగా రోల్స్కి మనం చపాతీ పిండి లేదంటే పూరీస్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకుని మధ్యలో స్టఫింగ్ చేసి దాన్ని రోల్స్ లాగా చేసి డీప్ ఫ్రై చేసుకుంటాం. అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇది కాస్త డిఫరెంట్ అండ్ వెరీ వెరీ హెల్తీ. హెల్త్ వైజ్గా ఆలోచించి దీనికోసం అని నేను చూస్ చేసుకున్నాను లెట్యూస్ లీవ్స్ అన్నమాట. సో అవి సూపర్ మార్కెట్లో మనకి దొరుకుతాయి. సో ఫస్ట్ టైం ఎవరైనా దీన్ని చూసినట్లయితే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్యాబేజ్ లీవ్స్ పెట్టేసుకోవచ్చు కదా అంటే కాదండి, ఇది లెట్యూస్ లీవ్స్ అండ్ దీన్ని మనం సలాడ్ పత్తా అని కూడా అంటాం అన్నమాట. ఇది మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో ఈ సాలడ్ పత్తాలోకి అంటే లెట్యూస్ లీవ్స్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ని పెట్టేసుకొని చక్కగా ఇలా అన్ని వైపుల నుంచి రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్తో కనుక మనం దీన్ని క్లోజ్ చేసేసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్ రెడీ. సో ఇలా దీన్ని మనం పక్కకు పెట్టేసుకుందాం. ఇంకొక లెట్యూస్ లీఫ్ తీసుకొని సేమ్ ప్రొసీజర్. ఓకే, సో లెట్యూస్ లీఫ్లో నేను స్టఫ్ ఫిల్లింగ్ చేసేసాను అండ్ మై స్నాక్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ టు ఇట్. ఇంకా గార్నిషింగ్ ఒక్కటే మిగిలింది కాబట్టి ఇప్పుడు గార్నిషింగ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా గార్నిషింగ్ ప్లేట్ రెడీ అయిపోయింది. సో నేను పార్స్లే లీవ్స్తో చక్కగా అన్ని వైపులా బార్డర్స్ అన్నీ కూడా చాలా బాగా కవర్ చేశాను కదా. గో గ్రీన్ లాంటి కాన్సెప్ట్స్ ఏవైనా మీ స్కూల్లో అడిగినా లేదంటే కాలేజ్లో ఇలాంటి కాంపిటీషన్స్ ఏవైనా ఉన్నా చక్కగా ప్లేటింగ్ మాత్రం ఇలా చేసుకోవచ్చు. దీనికోసం నేను కాంబినేషన్ వైజ్లో టొమాటో కెచప్ని చూస్ చేసుకోవడం జరిగింది క్రంచీ చికెన్ రోల్స్కి. ఆల్ రైట్, సో ఇలా 1 after 1 ఈ చికెన్ రోల్స్ అన్నిటినీ కూడా నేను గార్నిష్ ప్లేట్లో తీసేసుకున్నాను. క్రంచీ చికెన్ రోల్స్ రెడీ అయిపోయాయి తినడానికి. ఇప్పుడు తినడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. బట్ మీకోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చిన్న రీక్యాప్. చికెన్ క్రంచీ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: లెట్యూస్ లీవ్స్, చికెన్ కీమా, సోయా సాస్, వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, పార్స్లే, ఉప్పు, వాల్నట్స్, టూత్ పిక్స్, ఆయిల్. చికెన్ క్రంచీ రోల్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని వాల్నట్స్ బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నూనె వేసి అది వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. చికెన్ కీమా కూడా వేసి ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి కూడా వేసి బాగా వేయించుకొని
పార్స్లే లీవ్స్ కూడా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ముందుగా వేయించిన వాల్నట్స్ ని కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఒక ప్లేట్లోకి లెట్యూస్ లీవ్స్ ని తీసుకొని వాటిని స్ట్రెచ్ చేసి మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కీమా మిశ్రమాన్ని యాడ్ చేసుకొని రోల్స్ లాగా చుట్టుకొని టూత్ పిక్ తో గుచ్చి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్ గా గార్నిష్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ క్రంచీ రోల్స్ రెడీ. సో క్రంచీ చికెన్ రోల్స్ రెడీగా ఉన్నాయి తినడానికి. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. సూపర్ యాజ్ యూజువల్. ఎందుకంటే చాలా మందికి అనుమానంగా ఉంటుంది అండ్ నాకు తెలిసి చాలా మంది రాగా కూడా వెజిటబుల్స్ని తినరు. బట్ దిస్ ఇస్ నథింగ్ బట్ సాలడ్ పత్తా. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకి సాలడ్స్లో సర్వ్ చేసే లీఫే అన్నమాట ఇది. సో ఎంతో టేస్టీగా ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక రా వెజిటబుల్ని తింటున్న ఫీలింగ్ ఏమాత్రం లేదు. తింటూ ఉంటే ఇంకా అలానే తినాలనిపిస్తూనే ఉంటుంది. సో అంత చక్కగా హెల్దీగా ఉంది ఈ రెసిపీ. సో ఖచ్చితంగా మీ హెల్త్ని కాపాడుకోవాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి స్నాక్స్. మరో బ్యూటిఫుల్ స్నాక్ ఐటెంతో మళ్ళీ మీట్ అవుతాను. Till then, this is Vindhya saying bye bye.